అవుట్సోర్సింగ్ వ్యవస్థ రద్దయ్యే వరకు పోరాడదాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసే వరకు పోరాడదాం. కార్మికుల హక్కులు సాధించుకునే వరకు IFTU జిందాబాద్ జిందాబాద్. IFTU జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. సిగ్గు GHMCలో వేతనాలు పెంచి మిగతా చోట్ల పెంచకపోవడమా? సిగ్గు GHMCలో వేతనాలు పెంచి మిగతా చోట్ల పెంచకపోవడమా? GHMCలో జీతాలు పెంచి ఇక్కడ చోట్ల పెంచకపోవడమా? పర్మనెంట్ చేయాలి NMR కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ. చేయాలి NMR కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ. చేయాలి NMR కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ. కార్మికులకు నెలకి 24,000 రూపాయల జీతం. నెలకి 24,000 రూపాయల జీతం. కార్మికులందరికీ నెలకి 24,000 రూపాయల జీతం. నెలకి 24,000 రూపాయల జీతం. నెలకి 24,000 రూపాయల జీతం. IFTU జిందాబాద్ జిందాబాద్. GHMC తరహాలో రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలి. GHMC తరహాలో మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచి మిగతా చోట్ల పెంచకపోవడమా? IFTU జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లందరినీ వెంటనే. పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు. IFTU మున్సిపల్ కార్మికులందరికీ నెలకి 24,000 వేతనం. మున్సిపల్ కార్మికులందరికీ నెలకు 24,000 వేతనం. మున్సిపల్ కార్మికులందరికీ నెలకు 24,000 రూపాయల వేతనం. IFTU జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఇటీవల GHMCలో జీతాలు పెంచుతూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు KT రామారావు గారు ప్రకటించారు. ఒక్క GHMCలో మాత్రమే జీతాలు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచకపోవడం అత్యంత విచారకరం. కార్మికుల్ని విభజించి పాలించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. అదేవిధంగా గతంలో కూడా ఇదే ప్రభుత్వం 2015లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంటే కేవలం GHMCలో మాత్రమే పెంచి ఇతర చోట్ల పెంచకపోవడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా సమ్మె చేసిన ఫలితంగా 2.5 సంవత్సరాల క్రితం జీతాలు పెంచుకోవడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ పెరిగినటువంటి ధరలను తట్టుకోవాలంటే జీతాలు పెంచుకోక తప్పనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు నెలకు 24,000 రూపాయల జీతం ఇవ్వాలనేది మా IFTU రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి NMR కార్మికులను, కాంట్రాక్ట్ వర్కర్స్ని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులను, ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి IFTU రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని